లాస్ట్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. నిజంగా మీరు చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు అండ్ సో నైస్ ఆఫ్ యూ. మీ ఓపికకి సల్యూట్ అశ్విన్ గారు. బెస్ట్ ఏమో తెలియదు కానీ లాస్ట్లో మాట్లాడడం చాలా కష్టం యాక్చువల్గా. అందరూ అన్నీ మాట్లాడేశారు. బట్ అదే అందరికీ హాయ్ అండి. ముందుగా ప్రేక్షక దేవుళ్ళకి అండ్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్తే. అండ్ ఈ టీజర్ అమరావతికి ఆహ్వానం అనే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇంప్రెసివ్గా కట్ చేశారు డైరెక్టర్ జీవీకే గారు. నాకు తెలుసు, నాకు ఆ జోనర్ అంటే చాలా ఇష్టం. హారర్ అన్నా థ్రిల్లర్ అన్నా ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ అక్కడక్కడ హారర్ కామెడీ చేస్తూ జంప్ స్కేరీస్ చేయటం అనేది అంత ఈజీ కాదు బ్రదర్. మీరు చాలా బాగా కట్ చేశారు. ఈ ట్రైలర్తోనే ఒక తెలియని హైప్ తీసుకొచ్చారు మీరు. డెఫినెట్లీ మీకు చాలా మంచి ఆఫర్స్ రావాలి. ఇందాక చెప్తున్నారు ప్రొడ్యూసర్స్ మంచి ఆఫర్స్ వచ్చినాయని. అండ్ ప్రొడ్యూసర్స్ని మెప్పించడం అంత ఈజీ కాదు. యూ ప్రూవ్డ్ అండి. అండ్ ఇందాక మీ స్పీచ్తోనే మీ గురించి నాకు ఇంకా ఇంప్రెషన్ పెరిగిపోయింది. ఒకటి ట్రైలర్తోనే కాదు, ఎవరిని మర్చిపోకుండా అందరినీ గుర్తుపెట్టుకొని ల్యాగ్ అవుతున్నా పర్లేదు అనుకొని అందరినీ పేరుని చెప్పారు. నాకు తెలిసి ఎవరినో ఒకళ్ళు మర్చిపోయినట్టు అనిపించారు. మీ డైరెక్షన్ టీంని మర్చిపోయారా? నాకు అనిపించింది డైరెక్షన్ టీంని మర్చిపోయారని. డైరెక్షన్ టీం గురించి నేను చెప్తున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన డైరెక్షన్ టీం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలు, ఎస్ మేము రాజుగారి గది సినిమా చేసినప్పుడు ఇదే బడ్జెట్ మాది కూడా చాలా చిన్న సినిమాతోనే మొదలైంది. ఆ రోజు మీరు అందరూ ఆ సినిమాని పెద్ద సక్సెస్ చేశారు కాబట్టి ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఇందాక మురళీమోహన్ గారు, పద్మశ్రీ మురళీమోహన్ గారు అన్నట్టు చిన్న సినిమాలే ఎలాంటి ఇండస్ట్రీకైనా ఊపిరి పోస్తుంది. ఆ సినిమాలు బాగుండాలి. డెఫినెట్గా ఆ సినిమా చిన్న సినిమాలు ఆడాలి. డెఫినెట్గా అమరావతికి ఆహ్వానం February 13th రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ చూసి మంచి సినిమాని ఎప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని నాకు తెలుసు. డెఫినెట్గా మీరందరూ ఆ సినిమాని చూసి అమరావతికి ఆహ్వానం అనే సినిమాని మీరు పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్, ధన్య, ఈస్తర్ అండ్ సుప్రీత. బట్ నాకు ఇక్కడ ఇక్కడ ముగ్గురు హీరోయిన్స్, ఇంకో ముగ్గురు హీరోయిన్స్ కనిపడ్డారు నాకు. బట్ మీరు డామినేట్ చేసేస్తున్నారు. నాకు చాలా క్లోజ్ సానా గారు కావచ్చు, సురేఖ గారు కావచ్చు, అండ్ ప్రియ గారు చాలా క్లోజ్. నేను ఇందాక సుప్రీత, నువ్వు ఎమోషన్ అవటంలో తప్పులేదు. అదే మనసులో పెట్టుకొని ఇంకా బాగా కష్టపడు. డెఫినెట్లీ నువ్వు మంచి హైట్స్కి రీచ్ అవుతావు. డెఫినెట్గా నాకు ఈ సినిమాకి నీకు ఫస్ట్ సినిమా కావచ్చు, నువ్వు అందరికీ బాగా తెలుసు, మా అందరికీ బాగా తెలుసు. మా అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి నీకు. డెఫినెట్గా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడాలంటే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హరీష్ నాకు ఇవాళ ఫోన్ చేసి చెప్పంగానే నేను తనకి ప్రామిస్ చేశాను. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఐ సెడ్ లైక్ ఎనీ టైం నేను ఉంటాను రా అన్నాను. ఈరోజు నేను నా ప్రామిస్ నేను నిలబెట్టుకున్నాను. నాట్ ఓన్లీ ఫర్ దిస్, నా క్రికెట్లో చాలా క్లోజ్, మేము ఇద్దరం క్రికెట్ ఆడుతుంటాము. యాజ్ ఏ బ్రదర్గా నాకు చాలా ఇష్టము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇవాళ తనకి కరెక్ట్ టైంలో నేను హెల్ప్ అయ్యానని అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇంకా చాలా చాలా హార్డ్ వర్కర్. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు క్రికెట్ ఎలా ఆడతావో అలాగే మాట్లాడు, అలాగే సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ వెంకటేశ్వరరావు గారు అండ్ శివ గారు, నాట్ ఈజీ. శివ గారు ఒక ప్రొడక్షన్ చేస్తూ, సినిమాలు చేస్తూ, వేరే బిజినెస్ చేస్తూ, రియల్ ఎస్టేట్లో మీకంటూ ఒక నేమ్ తెచ్చుకొని ఈ పొజిషన్లో ఉండి మీ ప్యాషన్ ఏదైతే ఉందో సినిమాని వదలకుండా సినిమాలు చేస్తాం, మీరు మాకు ఇలా పోటీలుగా తయారవడం అనేది కరెక్ట్ కాదండి ఇది. బట్ ఐఎమ్ వెరీ లైక్ మీరు మాలాంటి యంగ్ యాక్టర్స్కి ఇంకా ఇన్స్పైర్ అవుతున్నారు. సూపర్ సార్, మీరు ఇలాగే చేయాలి. మంచి మంచి సినిమాలు, జీవీకే డైరెక్టర్ లాంటి వాళ్ళని, కొత్త యాక్టర్స్ని, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అదర్ టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్ అంజీ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ్ భరద్వాజ్ కావచ్చు, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ, ఎడిటర్ సాయిబాబు, అండ్ మిగతా అందరికీ టెక్నీషియన్స్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అదర్ యాక్టర్స్ జెమిని సురేష్, భద్రం గారు, అండ్ సీనియర్ యాక్టర్స్ అశోక్ గారు, అందరికీ పేరున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఈ ముగ్గురు హీరోయిన్స్ గురించి చెప్పాలి. ఎస్తర్ అండ్ ధన్యా బాలకృష్ణ నాకు ఆల్రెడీ ఇంతకుముందు పరిచయం ఉంది. దే ఆర్ రియలీ వెరీ గుడ్ హార్డ్ వర్కర్స్. వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తెలుగు ఇండస్ట్రీలో నిలబడటం అనేది అంత ఈజీ కాదు. యూ ప్రూవ్డ్ అండి. మీరు డెఫినెట్గా
మా డార్లింగ్ ధన్య డెఫినెట్గా కుమ్మేస్తూ ఉండు నువ్వు అలాగే అండ్ సుప్రీత ఆల్రెడీ చెప్పా, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాకి అమరావతికి ఆహ్వానానికి కొన్ని చాలా లక్కీ ఛాన్స్ ఉన్నాయి సార్ మీకు. ధన్య నాకు రాజుగారికి అది ఫస్ట్ సినిమా అండ్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ప్రేమ కథా చిత్రం ఆయన సక్సెస్, తర్వాత పద్మశ్రీ మురళీమోహన్ గారి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయడం, మీ పోస్టర్లు అక్కడ కాకి కనపడటం, చాలా లక్కీలు ఉండండి మీకు. డెఫినెట్గా సినిమా 100% బాగుంటుంది. అందరూ వచ్చి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సంజన నీ గురించి చెప్పలేదు, ఐఎమ్ రియలీ సారీ. నాకు మంచి ఫ్రెండ్ తను. నీ కొత్త లైక్ ప్రొఫెషన్కి యాంకరింగ్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. మిగతా యాంకర్లు ఫీల్ అవుతారు, బట్ అయినా పర్లేదు, పోటీ ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇది సైడ్ జాబ్, మెయిన్ ప్రొఫెషన్ యాక్ట్రెసే. షూర్ షూర్ షూర్. విన్నారు కదా, అన్నీ చేయాలి. సో అందరూ పిలవాలి, మీ ఆడియో రిలీజ్ అన్నిటికి వస్తాను. ఓకే, రికమెండ్ చేసేసారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ టైం. ఇంత